Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikhila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించి మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. మండే ఎండలను సాగనంపి చల్లటి వానచినుకు పలకరించింది. మరో నెలలో శ్రావణ మాసం అడుగు పెడుతుంది. శుభప్రదమైన కార్యక్రమాలకు, సరికొత్త ప్రణాళికలకు ఇది అత్యంత అనువైన సమయం. జీవితాన్ని సంతోష సాగరంగా మార్చే సొంతిల్లు కొనుక్కోవాలనుకున్నా, దీర్ఘకాల పెట్టుబడుల లక్ష్యంతో ప్రాపర్టీ సొంతం చేసుకోవాలనుకున్నా, శుభ సమయం కోసం వేచి చూస్తున్న వారికి సరైన టైం ఇదే. ఈ శ్రావణ మాసం నాటికి తమ కలలను నెరవేర్చుకోవాలని ఎంతో మంది ఉత్సుకతతో ఉన్నారు. తమకు అనువైన ప్రాపర్టీలు ఎక్కడున్నాయో అన్వేషణ ప్రారంభిస్తున్నారు. మీ అన్వేషణలో మీకు తోడుండి మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడున్నాయి, మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. విశ్వనగరం దిశగా పరుగులు పెడుతున్న మన భాగ్యనగరం రియల్ ఎస్టేట్ రంగంలో దేశానికే తలమానికంగా నిలుస్తోంది. ఎటు చూసినా ఆకాశ హర్మ్యాలు, కళ్ళు చెదిరే కట్టడాలతో హైదరాబాద్ సిటీ గ్లోబల్ ఇన్వెస్టర్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఇలాంటి మహానగరంలో సొంతింటి కళను నిజం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కళను అత్యంత సురక్షితంగా, నమ్మకంగా సాకారం చేసేందుకు మళ్ళీ మన ముందుకు వచ్చేస్తోంది అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్రాండ్ ఈవెంట్ క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో. కేవలం ప్రాజెక్టులు నిర్మించడమే కాదు, కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేసే సంస్థ క్రెడాయి హైదరాబాద్. ఇండస్ట్రీలో అత్యున్నత ప్రమాణాలను పాటించే టాప్ సంస్థలన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి పబ్లిక్ కు బెస్ట్ ఆప్షన్స్ చూపించడంలో క్రెడాయి హైదరాబాద్ ఈవెంట్స్ ఎప్పుడూ ముందే ఉంటాయి. అందుకే ఈ అద్భుతమైన ప్రాపర్టీ షో కోసం నగరవాసులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త మార్గం చూపుతూ ప్రతిసారి సరికొత్త రికార్డును క్రియేట్ చేసే ప్రతిష్టాత్మక ఈవెంట్ ఆగస్టు 28 నుంచి 30 వరకు హైటెక్స్ ప్రాంగణం వేదికగా జరగనుంది. ఈసారి మరింత గ్రాండ్ రేంజ్ లో ఈ ప్రాపర్టీ షోను నిర్వహించేందుకు క్రెడాయి పాలకవర్గం భారీ సన్నాహాలు చేస్తోంది. అందరికీ నమస్తే. సో ఈరోజు మనం ఉన్నాము క్రెడాయి ప్రెసిడెంట్ ఎలెక్ట్ జగన్నాథ్ గారితో. ఆయన అడిగి క్రెడాయి ప్రాపర్టీ షో గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు? ఓకే. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగానే మనకి ప్రాపర్టీ షోలో గుర్తొచ్చేది క్రెడాయి ప్రాపర్టీ షో. సార్ ఇప్పుడు కొత్తగా ఎవరైతే కనుక క్రెడాయి ప్రాపర్టీ షో విజిట్ చేద్దాం అనుకుంటున్నారు, మన హైటెక్స్ లో జరిగేది, వాళ్ళకి ఎలాంటి యూస్ఫుల్ థింగ్స్ ఉంటాయి అంటే ఎలాంటి ప్రాపర్టీస్ చూడొచ్చు వాళ్ళు అక్కడ? మా క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో అంటే మన హైదరాబాద్లో ఇస్ వన్ ఆఫ్ ది అథెంటిక్ ప్రాపర్టీ షో. మా దగ్గర ఉన్న డెవలపర్లు అందరూ అక్కడ ఉంటారు. మీకు 50 లక్షల యూనిట్ నుంచి విల్లాలు, అపార్ట్మెంట్లు, మీకు కావాల్సిన బడ్జెట్లో అన్నీ ఒక దగ్గర ఉంటాయి. అండ్ చాలామంది ఇల్లు కొనాలంటే ఒక 2-3 వారాలు తిరిగి చేస్తారు. ఇక్కడ ఒకటే ప్లాట్ఫామ్లో ఒకటే దగ్గర అందరూ ఉంటారు. ఒకటే ప్లేస్లో 1 వీకెండ్ వచ్చి చూసుకుంటే అన్ని బ్రోచర్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. డిసిషన్ ఈజీ అవుతుంది. సో మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఎగ్జిబిటర్స్ తోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ కావచ్చు. కమ్ సర్చ్ అండ్ బై అ హోమ్. అండ్ మనకి అవైలబిలిటీ ఎంతవరకు ఉంటుంది హైదరాబాద్ మార్కెట్ వైజ్ చూసుకుంటే? ఈ మధ్యన చాలా చూస్తున్న సోషల్ మీడియాలో అవైలబిలిటీ స్టాక్ చాలా ఉంది హైదరాబాద్లో అని. మన దగ్గర ఒక పర్మిషన్ ఇస్తే 6 years కన్స్ట్రక్షన్ అవుద్ది. ఈ రిపోర్ట్స్ చేసే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు డే 1 ఏ రోజైతే పర్మిషన్ వస్తుందో ఆ 5 yearsకి వచ్చే స్టాక్ ఈ రోజు యాడ్ చేస్తున్నారు. ఇవాళ బిల్డింగే కట్టినప్పుడు అది స్టాక్ యాడ్ చేసుకుంటే ఇంత స్టాక్ ఉంది అంత స్టాక్ ఉంది అంటే ఎండ్ ఆఫ్ ది డే మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్ ఎంత అవైలబిలిటీ వస్తుంది అనేది ఇంపార్టెంట్. నేను ఎక్కడో విన్నా 1 లక్ష యూనిట్లో 2 లక్షల యూనిట్లో అని చెప్తున్నారు. అంత ఉండదు. అది ఏమైపోయిందంటే ఇవాళ రేపు అది ఫ్యాషన్ అయిపోయింది మాట్లాడడం రియల్ ఎస్టేట్ గురించి. అండ్ ఇంకొక విషయము ఓటీపీ, 1 time పేమెంట్స్ కూడా ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు సార్ పబ్లిక్. అంటే చేయొచ్చా లేదా, ఎంతవరకు అది కరెక్ట్ అని చెప్పి కూడా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటున్నారు. సో అలాంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి మీరు ఇచ్చే ఒక చిన్న మెసేజ్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతామా, వార్ అయిన తర్వాత నీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందా తగ్గిందా? పెరుగుతుంది. నీ డీజిల్ పెరిగింది, నీ పెట్రోల్ పెరుగుతుంది, నీ డే టు డే అది పెరిగినప్పుడు నీ డే టు డే కమోడిటీస్ కూడా పెరిగాయి. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎలా తగ్గుద్ది? ఒక ఇల్లు కట్టాలంటే ఎక్స్ కాస్ట్ ఉంటుంది, దానికంటే తక్కువ వస్తుంటే మంచి ప్రోడక్ట్ రాదు. గుడ్ క్వాలిటీ కావాలంటే డెఫినెట్గా ఇంత ప్రైస్ ఉంటుంది. సో మీరు 1 time పేమెంట్, ఓటీపీలు అస్సలు తీసుకోవద్దు. ఇఫ్ యూ ఆస్క్ మీ, యూ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ఆల్ దిస్ స్పాంజీ స్కీమ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు.
తెలంగాణ రియల్ ఎస్టేట్ సెక్టార్ ప్రత్యేకించి హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తోంది. రోజు రోజుకు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. కోకాపేట్, నియోపోలిస్ లాంటి ప్రాంతాలకైతే స్కై స్కాపర్లతో విశ్వ నగరానికి ఐకానిక్ ల్యాండ్ మార్క్స్ గా మారుతున్నాయి. ఈ ప్రగతిలో డెవలపర్స్, బిల్డర్స్ పాత్ర ఎంత ఉందో వారిని ఎప్పటికప్పుడు సరైన దిశలో నడిపిస్తున్న నారెడ్ కు తెలంగాణ పాత్ర కూడా అంతే ఉంది. మారుతున్న ట్రెండ్స్, ప్రభుత్వ నిబంధనలపై డెవలపర్స్ ను అలర్ట్ చేస్తూ ఇండస్ట్రీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించే నారెడ్కో తెలంగాణ మంత్లీ మీటింగ్ జూన్ 30న జరిగింది. హైదరాబాద్ రియాలిటీకి గుండెకాయ లాంటి కోకాపేట్ నియోపోలిస్ లోని 1/MSN ప్రాంగణంలో ఈ గ్రాండ్ మీటింగ్ అట్టహాసంగా సాగింది. జూన్ మంత్లీ మీటింగ్ 30వ తేదీ MSN వారు హోస్ట్ చేయడం జరిగింది. ఈ మీటింగ్లో లేబర్ డిపార్ట్మెంట్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ గారు వచ్చి కొత్త లేబర్ లాస్ గురించి చెప్పడం జరిగింది. అలాగే లేటెస్ట్ జడ్జిమెంట్స్ GST మీద మా మెంబర్ సునీల్ చంద్రారెడ్డి గారు, పాస్ట్ ప్రెసిడెంట్ గారు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కొత్తగా ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ లీడ్ టీమ్ని మేము ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారు మా ఆహ్వానం మన్నించి రావడం జరిగింది. సో వారికి సన్మానం కూడా చేయడం జరిగింది. అలాగే మా మెంబర్స్ అయిన వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి గారు, ఆదిత్య వెంచర్స్ ఆదిత్య గౌర గారు లాస్ట్ ఆప్షన్లో ఒకరు 6 ఎకరాల 27 గుంటలు సొంతం చేసుకోవడం జరిగింది. ఇంకొకరు 5 ఎకరాల 38 గుంటలు సొంతం చేసుకోవడం జరిగింది. వారికి కూడా ఈ మంత్లీ మీటింగ్లో సన్మానం చేయడం జరిగింది. అలా ప్రతి నెల జరిగే ప్రతి మీటింగ్లో కూడా కొత్త అంశాన్ని జోడిస్తూ ఉంటాము. ఆ క్రమంలోనే ఈసారి లేబర్ లాస్ గురించి మాట్లాడడం జరిగింది. We thank members of NAREDCO for attending this meeting in a good number, and it was a nice meeting. We thank MSN Realty for hosting this meeting. Thank you. కాలగమనంలో ఎదురయ్యే సవాళ్లను తట్టుకొని నాడు నేడు ఎప్పుడు కస్టమర్ల ఫస్ట్ చాయిస్గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. కస్టమర్ల తరగని చెదరని ఆదరణతో హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణ రియాలిటీ రంగంలో టాప్ బ్రాండ్గా పేరు తెచ్చుకుంది గిరిదారి కన్స్ట్రక్షన్స్. తెలంగాణ వ్యాప్తంగా హౌస్ హోల్డ్ నేమ్గా కీర్తి దక్కించుకుంది గిరిదారి సంస్థ. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ప్రైమ్ లొకేషన్స్లో బెస్ట్ ప్రాపర్టీలను అందించిన ట్రాక్ రికార్డ్ గిరిదారి సొంతం. హైదరాబాద్ అన్ని రంగాల వారి ఫేవరెట్ రెసిడెన్షియల్ ఏరియా రాజేంద్ర నగర్. ట్రాన్స్పోర్ట్, లైఫ్ స్టైల్, ఎడ్యుకేషన్, డెవలప్మెంట్ ఇలా ఏ విషయంలో అయినా రాజేంద్ర నగర్ కు తిరిగే లేదు. అందుకే ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవడానికి ఎక్కువ మంది ముందుకొస్తూ ఉంటారు. అందరి అంచనాలకు మించేలా రాజేంద్ర నగర్ లో గిరిదారి డెవలప్ చేసిన వండర్ఫుల్ ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ORR ఎగ్జిట్ నెంబర్ 17 and 18 లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ ఉంటాయి. ఒక్కసారి విజిట్ చేస్తే చాలు ప్రాస్పరా కౌంటీ ట్రిప్లెక్స్ విల్లాస్ ఏ విషయంలో అయినా తగ్గేదే లేదు అన్నట్టు ఉంటాయని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. ప్రతి ప్రాజెక్టును ప్రత్యేక శ్రద్ధతో డిజైన్ చేస్తూ కస్టమర్ల అంచనాలకు మించే ప్లానింగ్ తో ట్రెండీగా, ట్రెమెండస్ గా నిలిచే ప్రాజెక్టులకు చిరునామా గిరిధారి కన్స్ట్రక్షన్స్. 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో వేలాది మంది సంతోషంలో భాగస్వామిగా నిలిచిన ఘనత గిరిధారికే దక్కుతుంది. ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో అల్ట్రా లగ్జరీ జీవన శైలితో గిరిదారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. హైదరాబాద్లోని ప్రముఖ ఐటీ కారిడార్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు కోకాపేట్ కు అతి సమీపంలోని కిస్మత్పూర్ లో అద్భుత లొకేషన్ లో రూపుదిద్దుకున్న ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ప్రపంచ స్థాయి క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ తో కూడిన 30కి పైగా మోడర్న్ ఎమ్యూనిటీస్, మీ హోదాకు తగిన ప్రీమియం లివింగ్ ఎంజాయ్ చేయడానికి సరైన డెస్టినేషన్ ప్రాస్పరా కౌంటీ. హాయ్ సార్. హలో. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ ది స్టేటస్ ఏంటి సార్? అప్డేట్ ఏంటి? హైదరాబాద్ డెవలప్మెంట్ విపరీతంగా అంచెలంచెలుగా ఎదగడం జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ డెవలప్ కానికి కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్న రాష్ట్రాలకి వెళ్ళి మైగ్రేషన్ విపరీతంగా వస్తూ ఉన్నది. దీనికి సేఫ్ అండ్ సెక్యూర్ ప్రతి డేటా సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో నెలకొందంటే ఓన్లీ సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా వాతావరణం కూడా అనుకూలిస్తుంది. కాబట్టి హైదరాబాద్ అంచెలంచెలుగా డెవలప్ కాబోతూ ఉన్నది. అదే రకంగా మా గిరిదారి కన్స్ట్రక్షన్ ప్రాస్పరా కౌంటీ అని కిస్మత్పూర్లో మా విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం. అది కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. హైదరాబాద్లోనే ది బెస్ట్ 6000 acres బిహైండ్ అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుకుని ఉన్నది. మా కంపెనీ ప్రతి ప్రాజెక్ట్ చేపట్టేటప్పుడు డెఫినెట్గా ఆ ఏరియా అంటే వాటర్ కానీ, సాయిల్ టెస్ట్ కానివ్వండి, ఎయిర్ టెస్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ ప్రతి ఒక్కటి చూసుకున్న తర్వాత మేము ప్రాజెక్ట్ చేపడతా ఉంటాం. కాబట్టి మా కస్టమర్లు చాలా సంతోషంగా, హ్యాపీగా ఉంటారు.
ప్రతి ప్రాజెక్ట్ హైదరాబాద్తో పాటు అంటే 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలని. 2 టైర్ సిటీస్లో కూడా గేటెడ్ కమ్యూనిటీ చేసుకుంటే మైగ్రేషన్ కొంత మన తెలంగాణలో ఉన్న జిల్లాలకి వెళ్ళి మైగ్రేషన్ హైదరాబాద్కు విపరీతంగా రావడం జరుగుతుంది కాబట్టి కొంచెమన్నా అరికట్టవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ 100% డెవలప్ అయిపోతూ ఉంటే, రోడ్స్ బ్రహ్మాండంగా ఉంటే తెలంగాణ జిల్లాలకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 2 hours 2.5 hours జర్నీ. సో కొంత గేటెడ్ కమ్యూనిటీని వాళ్ళకు కూడా మనం అందించడం జరిగితే బ్రహ్మాండంగా, అంటే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ 100% వాళ్ళకి కావాల్సింది మంచి గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ హౌసెస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానివ్వండి, దాంతోపాటు ఎడ్యుకేషన్, స్కూల్స్, అదే రకంగా అండ్ హాస్పిటల్స్, కాలేజెస్, ఇట్లా తెలంగాణలో 33 జిల్లాలలో డెవలప్మెంట్ అనేది విపరీతంగా గవర్నమెంట్ డెవలప్ చేసుకుంటూ వచ్చినాయి. ఆ డెవలప్మెంట్ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశం మీద బెంగళూరు హైవే కానివ్వండి, అండ్ బాంబే కానివ్వండి, అండ్ వికారాబాద్ కానివ్వండి, ఇట్లా ఏరియాలలో మెయిన్ ఫోకస్ పెట్టేసి ముందరికి వెళ్ళిపోతూ ఉన్నాం. ప్రాజెక్టులన్నీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. రియాలిటీ ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ చేసే సందర్భంలో సిటీ అయినా, టౌన్ అయినా, చివరికి విలేజ్ అయినా సరే ఫస్ట్ వచ్చే ప్రశ్న ఏంటి? మెయిన్ రోడ్డుకు ఎంత దగ్గర అని. అదే హైవే పక్కన ప్రాపర్టీ అంటే ఇంకేం, కళ్ళు మూసుకొని కొనేయచ్చు. హైవే సమీపంలో ప్రాపర్టీలకు ఉండే వాల్యూ మామూలుగా ఉండదు. అప్రిసియేషన్ కూడా హైవేలపై స్పీడ్ కన్నా చాలా ఫస్ట్గా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో హైవేలు డెవలప్ అవుతుండడం రియాలిటీ సెక్టర్కు మంచి జోష్ని ఇస్తున్నాయి. హైవే సమీపంలో ప్రాపర్టీ అంటే ఉజ్వల భవిష్యత్తుకు తిరుగులేని నమ్మకం. ఈ విషయంలో మిగిలిన రియాలిటీ సంస్థల కన్నా 4 అడుగులు ముందున్న సంస్థ JSR Sun City Group. ప్రతి ప్రాజెక్టులో ప్రతి కస్టమర్కు ది బెస్ట్ అందించాలని తపన పడ్డం JSR Sun City Group స్పెషాలిటీ. అందుకే హైదరాబాద్ సిటీకి అన్ని వైపులా హైవేల సమీపంలో బెస్ట్ అనిపించేలా ప్రాపర్టీలను డెవలప్ చేసింది. రేపటి అవకాశాలను ఈ రోజే సొంతం చేసుకునేలా మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో ప్రాజెక్టులను డిజైన్ చేస్తోన్న సంస్థ JSR Sun City Group. వీకెండ్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్, రిసార్ట్ స్టైల్ లివింగ్, ఇలా అన్ని రంగాల కస్టమర్ల చాయిస్ కి తగ్గట్టు ప్రాజెక్టులను మల్టిపుల్ ఆప్షన్స్ తో డెవలప్ చేస్తోంది. ఈ సంస్థ CMD జడపల్లి నారాయణ గారు అఫోర్డబుల్ కాస్ట్ లో అల్టిమేట్ గా శ్రీశైలం హైవే, ముంబై హైవే, బెంగళూరు హైవే పై కొత్తగా ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు. హలో సార్. హలో సార్, కోవిడ్ తర్వాత చాలా మందికి క్వాలిటీ లివింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అంటే సిటీలో ఉన్నా కూడా సిటీ బయట హాలిడే హోమ్ కానీ అలాంటివి తీసుకోవడం కూడా ఎక్కువైంది. అలా చూస్తున్న వాళ్ళకి ఏం చెప్తారు? బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ పబ్లిక్ లివింగ్ ఆఫ్ స్టైల్, ఫ్యాషన్ రిక్వైర్మెంట్స్ అన్నీ మారిపోయాయి. ఈరోజు ఎంత పెద్ద హైదరాబాద్ అయినప్పటికీ ఇక్కడ సౌండ్ పొల్యూషన్, లిటిల్ బిట్ సౌండ్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, కంజెస్టెడ్ ఉన్నాయి. ఇన్ని ఉన్నప్పటికీ మన సిటీ గొప్పదే. సో ఇలాంటి వాటి నుంచి ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు 3 పిల్లలు, వైఫ్, హస్బెండ్, పేరెంట్స్. ఆ అపార్ట్మెంట్లో 1500 లేదా 2000 SFTలో హార్డ్లీ 2500 SFTలో ఉంటున్నారు. వీళ్ళందరూ ఫీల్ ఏంటంటే ఒకే ఇంట్లో ఉంటారు, ఎవరు జాబు, హౌస్ వైఫ్ డ్యూటీస్, పిల్లలు, స్కూల్స్, కాలేజీలు, జాబులు, ఇదే బిజీలో ఉండిపోయారు. వాళ్ళకి ఫ్యామిలీ బాండింగ్ ఎక్కడ వస్తుంది? టైం లేదు కదా. ఇలాంటప్పుడు వీకెండ్స్లో సాటర్డే, సండే కావచ్చు లేదా సండే కావచ్చు, తను ఫ్యామిలీతో సిటీకి దూరంగా ఎనీ హైవే ఒక 200 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్ లేదా 500,000 మీ ఇష్టం, మీ బడ్జెట్. ఇక ఒక గేటెడ్ కమ్యూనిటీ, రైల్వేస్, ఎయిర్వేస్, రోడ్వేస్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే, చక్కగా లీగల్ టెక్నికల్గా అంతా వెరిఫై చేసుకుని కొన్నట్లయితే చక్కటి ఇన్వెస్ట్మెంట్ మీరు చేయొచ్చు. అక్కడ మీ 200 స్క్వేర్ యార్డ్స్ లేదా మీ 500 స్క్వేర్ యార్డ్స్లో ఒక వీకెండ్ హోమ్, హాలిడే హోమ్ కింద మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో ఈరోజు 3 lakhs నుంచి 10 lakhs లోపల మీకు చక్కటి ఒక కాటేజ్ హౌసెస్ వచ్చేస్తున్నాయి. వాటిని ఏర్పాటు చేసుకోండి. అక్కడే ఫార్మింగ్, మీ ఇంటికి కావాల్సినటువంటి ఫార్మింగ్ చేసుకోండి. వెంచర్ ఉంటే అక్కడ జాగింగ్, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి, విశాలమైన రోడ్లు ఉంటాయి. ఇవాళంతా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్స్ వస్తుంది చాలా చక్కగా. అక్కడ మీ దాంట్లో మీరు ప్లాంట్స్ తీసుకోండి. ఒక సాటర్డే నైట్ వెళ్ళండి, ఆ నైట్ అక్కడంతా అక్కడ స్టే చేయండి. నెక్స్ట్ డే వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ అంతా చేసేయండి. చక్కగా ఫ్యామిలీ బాండింగ్ వచ్చింది. అక్కడే మీరే కుకింగ్ చేసుకొని మీ ప్లాట్లో పండినటువంటి ఆర్గానిక్స్, వెజిటబుల్స్ మీరే దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అలా ఫ్యామిలీ బాండింగ్ వస్తుంది. దానివల్ల అవుటింగ్కి వెళ్ళే ఫీలింగ్ ఉంటుంది, ల్యాండ్ అప్రిషియేషన్ అవుతుంది, అక్కడ ఉన్నట్టు ప్లాంట్స్ మీద లాభం వస్తుంది. అలానే ఫ్యామిలీ బాండింగ్తో పాటు చక్కగా మీకు హెల్త్ క్రియేషన్ కూడా అవుతుంది, హెల్త్ వస్తుంది, వెల్త్ కూడా వస్తుంది. ఇలా ఎన్నో విధాలైన లాభాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇన్వెస్టర్స్కి చక్కటి ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అన్ని హైవేల్లో ఉన్నాయి. ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. ఎక్కడ కొన్నా సరే లీగల్, టెక్నికల్, ఓనర్షిప్, డాక్యుమెంట్స్
అప్రూవల్స్, డెవలప్మెంట్స్, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ లేదా ఎయిర్ కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నట్లయితే ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా లాభాలతో పాటు మంచి ఫ్యామిలీ ఎంజాయ్ కూడా చాలా బాగుంటుంది. చాలా మంచి మెసేజ్ సార్. ఎందుకంటే చాలా మంది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని కన్ఫ్యూజన్తో ఉంటారు. సో దీనివల్ల ఇంకా చాలా క్లారిటీ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. శిల్పం కావాలంటే ఎంతో శ్రమ కావాలి. దీక్ష పట్టుదలతో 10 మందిని మెప్పించాలనే సంకల్పంతో శ్రమించాకే చక్కటి శిల్పం తయారవుతుంది. శిలను శిల్పం చేసిన తరహాలో ప్రతి ప్రాజెక్టును సౌకర్యవంతమైన ఏరియాకే ల్యాండ్ మార్క్గా నిలిచిపోయేలా తీర్చిదిద్దుతున్న రియాలిటీ సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. తిరుగులేని కమిట్మెంట్, విజనరీ లీడర్షిప్, కస్టమర్లకు బెస్ట్ అందించాలనే డెడికేషన్, ఉత్తమ విలువలు ఈ సంస్థను ఇండస్ట్రీలో ఉన్నత స్థానానికి చేర్చాయి. యువతరం అంటే నవోత్సాహం, కొత్తదనానికి ఆహ్వానం, పెద్దరికం అంటే అనుభవసారం. ఈ రెండు కాంబినేషన్ ఉంటే పర్ఫెక్ట్ అవుట్పుట్ వస్తుంది. అభినందన ఇన్ఫ్రా రియాలిటీ ఎండీలు వెంకటేష్ అండ్ స్వప్న గార్ల కుమారులు తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలో రంగప్రవేశం చేశారు. వీరి పెద్ద కొడుకు ఇంజనీరింగ్ ని పూర్తి చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ మార్కెటింగ్ నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు సంస్థను నవ్య పదం వైపు నడిపించేటువంటి బాధ్యతలు తీసుకున్నారు. విశాలమైన లివింగ్ ఎక్స్పీరియన్స్, ఎకో ఫ్రెండ్లీ సరౌండింగ్స్, హై సెక్యూరిటీ నడుమ బెస్ట్ సిటీ లైఫ్ కోరుకునే వారికి అభినందన ఇన్ఫ్రా రియాలిటీ వన్ స్టాప్ డెస్టినేషన్. ఈ తరం కస్టమర్ల ఆకాంక్షలకు తగ్గట్టు స్టైలిష్ అండ్ ట్రెండీ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. నవతరం ఉత్సాహానికి ప్రతీకలుగా నిలిచేలా ఈ సంస్థలో సెకండ్ జనరేషన్ అడుగుపెట్టింది. అభినందన ఇన్ఫ్రా ఎండీలు వెంకటేష్ అండ్ స్వప్న గార్ల ఇద్దరి కొడుకుల రాకతో సంస్థలో యువోత్సాహం ఉరకలేస్తోంది. వీరి ఐడియాలజీతో యంగ్ జనరేషన్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. Hello Ashish garu. So we would like to hear from you about a Skylark project. The Skylark project, it's a gated community in 2.36 acres. అందులో మేము ఇన్ఫినిటీ పూల్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ massive clubhouse. It's like 20-30 minutes from Gachibowli. So accessibility is huge pro there. And ఇప్పుడు దాని nearby area Kokapet, it's like highly dense and like it's not affordable for most middle class people. So the next segment, middle segment area is Kollur, and that's what we're aiming at. సో కొలూరులో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు? So it's up and coming right now. It's the right time to invest there because there's a lot of international schools there and up and coming development. Ippudu Manikonda and Kokapet and these nearby areas are all developed and like they've reached their development capacity to the most level. And the next place to invest is Kollur, and it's really the right time to do it right now for the best prices. Oh, that's great. Yeah. On a lighter note, we would like to know, అంటే ఒకే పాయింట్ గురించి ఇద్దరు ఆర్గ్యూ చేస్తుంటే ఎవరు ఆర్గ్యుమెంట్ విన్ అవుతుంది? either it's fathers or moms. She's mainly like the powerhouse of the company, so like తన దగ్గరే అన్ని like from her all the ideas are born and all. My dad sustains but yeah, she wins basically. Yeah. Okay. So as a mom ga and at the same time ఒక boss గా డీల్ చేయడం, it's a difficult task for any women. నాకు ఎప్పుడు చూసినా మ్యామ్ చాలా స్వీట్ గా కనిపిస్తూ ఉంటారు. ఐ డోంట్ నో అంత అథారిటేటివ్ గా ఉంటారా లేదా అని, బికాజ్ ఆల్ ద స్టాఫ్ హియర్ వాళ్ళందరూ కూడా మా మేనేజింగ్ డైరెక్టర్స్ ఇద్దరు వెరీ కూల్ కామ్ అలా చెప్తూ ఉంటారు. సో డిడ్ యూ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ మామ్? నో, చాలా డెఫినెట్లీ షీఈస్ చాలా నర్చరింగ్ మదర్లీగానే ఉంటుంది. వి ట్రై అంటే లైక్ ఇలా we don't try a professional life and all that. We just try being nice to everyone. She's very caring alaga. And mata alaga untundo, she's like that with everybody. Sometimes sure like business ante there's frustrations here and there, but she's just like the mother she is to all of us. Okay. Yeah. And one word about Venkatesh garu. Insanely ambitious. Okay. About Swapna ma'am? Very hardworking. Insanely tough. She's very tough. So one word about Anish? He's very creative. He's an artist and he brings that. Yeah, he's very creative. Okay, about yourself? Me and my brother are both very creative, so we're very artsy. Okay, and త్వరలో మీరు ఈ రియాలిటీ సెక్టార్లో ఎంటర్ అయ్యి మీ క్రియేటివిటీ అండ్ మీ ఐడియాలజీ కూడా చూడాలని మేము కూడా ఆశపడుతున్నాం. Thank you. మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో మోస్ట్ పొటెన్షియల్ ఏరియా ఏదనేది గుర్తించడంలోనే ఓ సంస్థ విజనరీ తెలుస్తుంది. అతి తక్కువ టైంలోనే ఫ్యూచర్ డెస్టినేషన్గా ఎదిగే ఏరియాలో ప్రాపర్టీ అంటే వండర్ఫుల్ లైఫ్ స్టైల్కు ముందుగా స్వాగతం పలకడమే. ప్రతి ప్రాజెక్ట్ను కింగ్ సైజ్లో నెక్స్ట్ లెవెల్ అనిపించేలా డెవలప్ చేయడం నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్కి సాధ్యమైన ఫీట్. అందుకే ఈ సంస్థ ప్రతి ప్రాజెక్ట్ ఒక విజయగాథను చెబుతుంది. నిఖిలా సంస్థ అంకిత భావం అఖిల భాగ్య నగరానికి సుపరిచితం. అందుకే ఈ సంస్థ ప్రాజెక్టులు మార్కెట్ కండిషన్స్తో సంబంధం లేకుండా లాంచింగ్ టైం నుంచే కస్టమర్లను అట్రాక్ట్
అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. హైదరాబాద్ రియాలిటీ సెక్టర్లో 2 దశాబ్దాల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న నిఖిలా సంస్థ జోరు కొనసాగిస్తూ కొత్త ప్రాజెక్టును లాంచ్ చేసింది. హైదరాబాద్ వెస్ట్ జోన్లో మోకిలా అంటే బెస్ట్ ప్లేస్ ఫర్ హ్యాపీ లివింగ్, అందుకే మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాగా మారిపోయింది. మోకిలా అనే మాట వినిపించగానే నిఖిల పేరు గుర్తొస్తుంది. మోకిలా ఏరియాకి ఐకానిక్గా నిలిచే ప్రాజెక్టులు నిఖిల సొంతం. Hello everybody. So today we have Chairman of Nikhila Constructions and Developers V. Srinivas Rao garu. So real estate lo ఇంతకాలం సుదీర్ఘంగా తన సత్తా చాటాలి అంటే ఖచ్చితంగా ఒక విజన్ తో పాటు కన్విక్షన్ టు డెలివర్ ద బెస్ట్ అండ్ దట్ టు పర్సిస్టెన్స్ కూడా ఉండాలి. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా Nikhila Constructions and Developers చేసే ప్రాజెక్ట్స్లో సక్సెస్ఫుల్గా మనకు కనిపిస్తాయి. సో లెట్స్ టాక్ టు హిమ్ అండ్ నో మోర్ అబౌట్ ద అదర్ ప్రాజెక్ట్స్. హలో సార్. హాయ్. హాయ్ రేణు. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. So how's everything going on, sir? How's life? So all are fruitful. Everything is going very positively. Nikhila Constructions doing extremely well. We have completed Vivanta Green Meadows venture successfully. We have provided all the infrastructure. అలాగే రాయల్ పెవిలియన్ కూడా ABC బ్లాక్స్ కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా హ్యాండ్ ఓవర్ చేసాం. ఓసీ కూడా తీసుకొచ్చాం. సి బ్లాక్ కి ఒక అతి కొద్ది రోజుల్లో ఓసీ రాబోతుంది. డి బ్లాక్ ని శరవేగంగా కన్స్ట్రక్షన్ చేపట్టాం. 3 పోడియంస్ కంప్లీట్ చేసి 2 టిపికల్ ఫ్లోర్స్ కూడా వేసి కన్స్ట్రక్షన్ శరవేగంగా సాగుతుంది. దీంతో పాటు మనం ఎన్సిడి సాయిపల్లి వెలెట్ కమర్షియల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. అతి కొద్ది రోజుల్లో అది కూడా ఓసీ తీసుకొచ్చి ఆక్యుపెన్సీకి ఇస్తాం. సో ఆ రోడ్డు రూపురేఖలే మారిపోబోతుంది. మోకిలాలో ఉన్నటువంటి కొండకల్ రోడ్ రూపురేఖలే మార్చబోతున్నాం ఈ కమర్షియల్ బిల్డింగ్ తోటి, రాయల్ పెవిలియన్ తోటి. వీటితో పాటు మనం ఎన్సిడి పర్పుల్ని భూమి పూజ చేసుకుని వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కూడా వర్క్ శరవేగంగా సాగుతుంది. సో నిఖిలా కన్స్ట్రక్షన్ సక్సెస్ఫుల్గా రాయల్ పెవిలియన్ కంప్లీట్ చేసి 3 బ్లాకుల్ని, వివాంతా గ్రీన్ మెడోస్ని కంప్లీట్ చేసి, అలాగే సాయిపల్లి వేలెట్ని కంప్లీట్ చేసి ఇప్పుడు పర్పుల్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం డి బ్లాక్తో పాటు రాయల్ పెవిలియన్లో. దట్స్ గ్రేట్. అండ్ రీసెంట్గా ఎన్సిడి మరొక స్పెషల్ మూమెంట్ని చేరుకుంది. శంషాబాద్లో ఒక పార్టీ ఆఫీస్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది సక్సెస్ఫుల్గా, అండ్ మొన్ననే ఇనాగ్రేషన్ కూడా జరిగింది. సో ఆ ప్రాజెక్ట్ గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం. అట్ ది సేమ్ టైం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కాకుండా అదర్ దాన్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా నిఖిలా చేస్తుందా అనే ప్రశ్న మొదలైంది. నిఖిలా ఓన్లీ కన్స్ట్రక్షన్ రంగంలో మన ఓన్ రెసిడెన్షియల్ విల్లా ప్రాజెక్ట్స్ అండ్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ మాత్రమే చేపడుతున్నాం. కాకపోతే అది స్పెషల్ అకేషన్లో మనం బీజేపీ పార్టీ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాం. అది కన్స్ట్రక్షన్ వేరే వాళ్ళు తీసుకుని చేయలేక అట్లా ఆగిపోయినప్పుడు అది స్పెషల్ అకేషన్లో మనం చేయాల్సి వచ్చింది. దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది రంగారెడ్డి జిల్లా రూరల్ డిస్ట్రిక్ట్ బీజేపీ ఆఫీసు. అది నితిన్ నవీన్ గారి చేతుల మీదుగా ఘనంగా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది కట్టి డెలివరీ చేసి మనం ఒక మంచి ప్రగతిని సాధించినట్టు, అంటే వారికి కావాల్సినట్టు కన్స్ట్రక్షన్ చేసి ఇన్ టైంలో డెలివరీ చేసి ఆ మన్నలను కూడా పొందడం జరిగింది. దట్స్ గ్రేట్ సార్. అండ్ నిఖిలా ఎప్పుడు ఇలానే మైల్ స్టోన్స్ని చేరుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రపంచంలో అద్భుతమైన ప్రదేశాలు చాలానే ఉంటాయి, కానీ మనసుకు బాగా నచ్చే చోటు ఒకటే ఉంటుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఊరటనిచ్చే ప్లేస్ అదే మీ డ్రీమ్ హౌస్. మీ కళలకు విశాలమైన రెక్కలు తొడిగి మీ ఊహలకు నిజమైన రూపంగా ఇలాంటి హౌస్ ఇంకెక్కడా ఉండదనేంత అందంగా మీ డ్రీమ్ హౌస్ను మీ ముందుంచడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన సంస్థ అన్విత గ్రూప్. సిటీలో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలో ల్యాండ్ మార్క్స్ లాంటి నిర్మాణాలు చేపడుతూ బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ లొకేషన్, ఆన్ టైం డెలివరీతో కస్టమర్లకు చేరువవుతుంది. నేటి జనరేషన్ ఆలోచనలు, ఆకాంక్షలకు స్కై ఇస్ ద లిమిట్. జీవితంలో సరికొత్త శిఖరాలకు చేరడం కాదు, అక్కడ స్థిరపడ్డం వారి కల. అంతెత్తున ఉండే వారి అంచనాలకు మించేలా హై రైజ్ బిల్డింగ్ స్టాండర్డ్స్ ను మరింత హైట్స్ కు తీసుకెళ్లేలా అన్విత గ్రూప్ డిజైన్ చేసిన లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్విత హై9 ఔటర్ రింగ్ రోడ్ కు అత్యంత సమీపంలో తెల్లాపూర్ వద్ద ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. వెస్ట్ హైదరాబాద్ లగ్జరీ ప్రాజెక్ట్ లో ది బెస్ట్ గా నిలిచేలా అన్విత హై9 ప్రాజెక్ట్ ను అద్భుతంగా డిజైన్ చేశారు. ఆనందం, ఆహ్లాదం, అద్భుతాల కలయికగా డ్రీమ్ హౌస్ కావాలని ఎవరు కోరుకోరు? అవుట్ స్టాండింగ్ అనిపించే ఎమ్యూనిటీస్ కు మెజెస్టిక్ కంఫర్ట్ ను మేళవిస్తూ పర్ఫెక్ట్ హోమ్ ఫర్ పీస్ఫుల్ లైఫ్ అనిపించేలా ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న సంస్థ అన్విత గ్రూప్. ప్రీమియం లివింగ్ ను అత్యుత్తమ స్థాయిలో అందిస్తూ మోడ్రన్ మార్వెల్ అనిపించేలా టాప్ క్లాస్ ప్రాజెక్టులను డిజైన్ చేస్తోంది. అందుకే మార్కెట్ లో ఈ సంస్థ డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్టు ట్రెండింగ్ లోనే ఉంటుంది.
ప్రతి విజయానికి ఒక గుర్తింపు ఉంటుంది, ప్రతి కలకు ఒక గమ్యం ఉంటుంది. అత్యున్నత ప్రమాణాలతో నాణ్యతకు కొత్త నిర్వచనమిస్తూ అన్వితా గ్రూప్ అందిస్తున్న మరో అద్భుత సృష్టి అన్వితా హై9. తెల్లాపూర్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2 వద్ద విస్తరించిన 15 ఎకరాల అద్భుత ప్రపంచం, 9 అద్భుత టవర్స్, విశాలమైన ఓపెన్ స్పేస్, అత్యున్నత స్థాయి ప్రీమియం లివింగ్, మీ ప్రతి క్షణాన్ని మరింత విలువైనదిగా మార్చే లగ్జరీ జీవన శైలి, ఆధునిక సౌకర్యాలు, ప్రకృతి అందాలు, అద్భుత కనెక్టివిటీతో మీ కుటుంబ భవిష్యత్తుకు ఒక ప్రతిష్టాత్మక చిరునామా అన్వితా హై9. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేక ఆకర్షణ 1.6 కిలోమీటర్ల అద్భుతమైన స్కై వాక్. ఒక టవర్ను మరో టవర్తో కలుపుతూ నగర అందాలను ఆకాశం నుంచే ఆస్వాదించే అపూర్వ అనుభూతి. ఉదయపు సూర్యోదయము నుంచి రాత్రి నగర వెలుగుల వరకు ప్రతి క్షణం ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం. లగ్జరీ క్లబ్ హౌస్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్కై విల్లాస్, గ్రీన్ ల్యాండ్స్కేప్స్ మరియు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో మీ కుటుంబానికి విలాసవంతమైన జీవన ప్రమాణాలను అందించే చిరునామా అన్వితా హై9. ఎవరిలో ఏ సత్తా దాగుందో ఎవరూ చెప్పలేరు. అందుకు కావాల్సిందల్లా సరైన వేదిక. స్పోర్ట్స్లో మరీ ముఖ్యంగా క్రికెట్లో గొప్పగా రాణించాలని ఎంతో మంది యువత కలలు కంటూ ఉంటారు. వారి కలలకు సరైన ప్రోత్సాహం ఇవ్వడానికి అన్వితా గ్రూప్ ముందుకొచ్చింది. క్రికెట్లో లోకల్ టాలెంట్ ను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ TG20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తోంది. అందులో అన్వితా గ్రూప్ భాగస్వామ్యమై ఖమ్మం జట్టును సొంతం చేసుకుంది. ఈ లీగ్ లో ఖమ్మం ఏఎస్ఎస్ సంచలన విజయాలను నమోదు చేస్తూ ముందుకెళ్లిపోతోంది. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.